నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. ఓకే, అంటే మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది అనేది వింటుంటాం. అసలు స్వర్గం నరకం ఉన్నాయంటారా? నేను వెళ్ళలేదని చెప్పొద్దు. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు జయ. మనకి ఎలా అంటే మనం చేసే శుభాశుభ కర్మలు ఎస్, సరైన పని చేయలేదు, ఎవరినో మోసం చేసాము, ఎవరినో ఇబ్బంది పెట్టాము, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాము, ఏవో రకరకాలు చేయకూడని తప్పులు చేసాము, వీడికి నరకం. అలా వాడు మరణించాక వాడు నరకంలో పడతాడు. రౌరవాది నరకాలని పేర్లు కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఆ ముఖం ఈ ముఖం అని బోల్డ్ ఉన్నాయి. అందులో పడతామని ఒకవేళ అత్యద్భుతంగా దానాలు అవి ఇవి చేస్తే శౌర్య వీర్య పరాక్రమాలతోటి ఉన్నవాడు ఒకడు. దుర్యోధనుడు వాళ్ళంతా వీరస్వర్గం అలంకరించిన వాళ్ళు వీరులు మాత్రమే ఉండే ఒక స్వర్గానికి వెళ్ళిపోతారని ఇలా చెప్పబడతాయి. మనకు తెలుసు, మన కథల్లో వింటాం, పురాణాల్లో చెప్పబడతాయి. అయితే ఈ స్వర్గం అనేది శాశ్వతమైనది కాదు. స్వర్గం లభించాలంటే ఏవో 100 యజ్ఞాలు చేస్తే కొన్ని యజ్ఞాలు 100 యజ్ఞాలు 11 యజ్ఞాలు ఏమిటో ఉన్నాయి లెక్కలు అవన్నీ. ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి స్వర్గకామో యజేత అని చెప్తారు. స్వర్గాన్ని కోరుకునేవాడు ఇన్ని హోమాలు చేయాలి. జ్యోతిష్ఠోమమో ఏదో చేయమంటారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్తే ఏమిటి, రంభాపరిష్వంగం లభిస్తుందని ఈ పూజ చేసుకునే వాళ్ళంతా వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారని భావించేవాడు. మగవారికి స్త్రీలకి స్వర్గం ఏమిటో మనకు తెలీదు. అది క్వశ్చన్ మార్కేనా? అదో క్వశ్చన్ మార్కే. పోనీ వీళ్ళకి స్త్రీలకు కూడా స్వర్గం లభించింది అనుకో, ఏమిటింది, ఒక నిరామయమైన జీవితం, సుఖం అత్యద్భుతమైంది, దుఃఖాలు చీకాకులు అవి ఏమీ ఉండవు. కాకపోతే మనకి కాలం తీరిపోతుంది. ఇక్కడ కాలం తీరిపోయి చచ్చిపోయాం కదా, అక్కడ కూడా కాలం తీరిపోయాక మళ్ళీ పుడతాం మనం. స్వర్గంలో కూడా స్వర్గము శాశ్వతమైనది కాదు. స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం తాత్కాలికమే. అక్కడది పూర్తయిపోయాక మనం సౌఖ్యం అనుభవించడానికి తగినంత ధనం, అంటే డబ్బు కాదు, మన పుణ్యధనం ఉన్నంత మటుకు మనం అక్కడ ఉంటాం. అది పూర్తయిపోగానే పుట్టు మళ్ళీ అని తోసేస్తారు. మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాం. కాదు రమ్మగారు, ముందు నరకమా ముందు స్వర్గమా? ఏదైనా సరే నీకు కావాలంటే, నువ్వు చాలా మంచివాడివి, చిన్న చిన్న తప్పులు చేసావు, ముందు స్వర్గం కావాలని నరకం కావాలని అడుగుతారట. అవి కూడా కథల్లో కనపడతాయి. మన చాయిస్ ఉంది. 4 రోజులు నరకంలో ఉండి తర్వాత తీసుకెళ్ళి స్వర్గంలో పడేస్తారు. కొన్ని రోజులు అక్కడ ఎంజాయ్ చేస్తారు, తర్వాత మళ్ళీ పుడతారు, మళ్ళీ జన్మెత్తాల్సిందే. అలా జన్మెత్తాల్సిందే. ఒకవేళ స్వర్గంలో ఉండగలిగేంత మహత్తర కార్యాలు చేసిన వాడు గనక ఉంటే వాడు ఇక్కడ జీవున్నా స్వర్గంలో ఉన్నా మళ్ళీ భూమి మీద పుట్టవలసిందే. అది జనన మరణ చక్రంలో స్వర్గ నరకాలు ఉన్నాయి. నరకంలో శిక్షలు అనుభవించగలిగినన్ని శిక్షలు అనుభవించాక అవి రకరకాల జన్మలు ఎత్తమని మళ్ళీ తోసేస్తారు. ఈసారి మనం మనిషిగా ఏం పుట్టము. వాటి నుంచి దిగొచ్చాక స్వర్గం నుంచి వచ్చిన వాడు మనిషేగా పుడతాడన్న గ్యారంటీ కూడా లేదు. వాడు మళ్ళీ పిపీలికంగానో మిడతగానో లేకపోతే ఈగ మచకము అలా వేడి ఏదో ఒక పుణ్యం బట్టి ఆధారపడి ఉంటుందంటారా? పాపాన్ని బట్టి ఎలా పుట్టాలి అని అక్కడి నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ మనిషి దాకా వస్తాం. జంతువులుగా ఉన్నప్పుడు మనం ఏం పాపాలు చేసినా మనకు తెలియదు, ప్రజ్ఞ లేదు కదా. వెన్నెముక భూమికి ఇదిగా ఉంటుంది, సమాంతరంగా ఉంటుంది. సమాంతరమైన వెన్నెముక ఉన్న జీవితంలో చేసిన పాపాల వల్ల ఏ ప్రయోజనం ఇది లేదు, ఏ పాపము మనకు అంటదు. జంతువు ఆహారం సంపాదించుకోవడానికి చంపుతుంది, తిండి కోసం కదా, అది పాపం కిందకి రాదు. ఈ వెన్నెముక నిటారుగా అయ్యిందనుకో, అంటే మనిషి అయ్యామనుకో, మనం మనిషి అయిన తర్వాత నుంచి మన పాప పుణ్యాలు కౌంట్ స్టార్ట్. నువ్వు మళ్ళీ మంచిది, నువ్వు పైగా ఏంటంటే కొంతకాలం నేను అదేదో చేశాను, నాకు నరకం లభించింది, నానా చావు చచ్చాను, ఇప్పుడు మళ్ళీ పుట్టాను, జాగ్రత్తగా ఉందామని అనిపించదు. ఒక మాయ మనని కమ్మేస్తుంది. అసలు మనకు తెలియదు కదండి ఏం జరిగిందో. ఎక్కడి నుంచి, స్వర్గం నుంచి వచ్చామా నరకం నుంచి వచ్చామా ఎలా తెలుస్తుంది? ఆ మాయలో అందులోనే చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. భూతల స్వర్గం అలాంటి పదాలు వింటుంటాం కదా మనం. స్వర్గం నరకం ఎక్కడో లేవు. ఈ మాయ ఇదంతా ఒకవేళ ఉందని ఒప్పుకున్నా ఇవంతా చక్రమే. నీకు నిన్నటిది తెలీదు, రేపటిది తెలీదు, ఇవాళ ఒకటే నీకు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచి ఇందులోకి పుట్టేవో, ముందు మనిషికి ఈ మనిషిగా ఉన్న నువ్వు ఇంతకుముందు నువ్వు ఏ మనిషివో, ఏ పిల్లివో, నల్లివో, ఎలకవో, కుక్కవో తెలియదు నీకు. రేపొద్దున నువ్వు మళ్ళీ మనిషిగానే పుడతావో, పాము అయి పుడతావో, ముంగిసు అయిపోతావో తెలీదు. స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో తెలీదు. కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది విష్ణుమాయ అని మాత్రమే మనకు తెలుసు. అంతే కదా. ఇప్పుడు మనకున్నది ఏమిటి, ఈరోజు అంతే, ఈ జీవితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి మానవ శరీరపు సౌఖ్యమే మనకు తెలుసు.
నీకు అదే తెలిసినప్పుడు ముందుది వెనకది ఉన్నాయని తెలుసు కానీ ఏమిటో తెలియదు నీకు. నువ్వు నమ్మవనుకో, వెనకాలేదు ముందు లేదు, నేను ఇప్పుడే పుట్టా, ఇక్కడి నుంచే నేను అయిపోతాను, తర్వాత ఇంకా ఏమి నేను ఉండను అని నువ్వు భావిస్తే నీ కర్మ. దానికి మనం చేయగలిగేదేం లేదు. మనకి అనుమానం ఉంది, ముందేదో జరిగింది, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, రేపేదో జరగబోతుంది, నాకు అది తెలీదు ఇది తెలీదు, నీకు ఇదొకటే తెలుసు. ఆ తెలియని విషయాల మీద అనుమానం ఉంది, అవగాహన లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఆ లభించబోతుందన్న స్వర్గాన్నో దాటి వచ్చామనిపించిన నరకాన్నో ఆ రెండిటిని మనం ఇక్కడే సమతుల్యంగా ఉండేలాగా ప్రవర్తించాలి. నరకంలో బాధలు పడతాం, స్వర్గంలో సంతోషంగా ఉంటాం. నువ్వు బాధలు పడద్దు, హాయిగా ఉండటానికి ట్రై చేయి. దానికోసం మనం ఏం చేయాలో ఆలోచించు. ఏం చేయాలి? మన చుట్టూతా వాళ్ళని బాగా ఉంచుకోవాలి, నువ్వు బాగా ఉండాలి, నీ ప్రవర్తన మంచిదై ఉండాలి. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 100 తినేద్దామని, లేదా నీకు 100 వస్తే పక్కవాడికి 1000 వస్తుందని వాడి కోసం ఏడ్చి వాడి దగ్గర నుంచి లాగేసుకుందామని, వీడికి ఎందుకు వస్తుందా అని కుళ్ళుపడి, వాడికి ఏ మార్గం నుంచి వస్తుందో ఆ మార్గాన్ని కట్ చేసి చూద్దామని భావించి ఈ రకమైన ప్రవర్తనా లోపాలతోటి ఉండకు. అరిషడ్వర్గాన్ని జయించు. దాన్ని జయించి నువ్వు కనుక సజావుగా ప్రవర్తిస్తే ఎక్కడో లేదు స్వర్గం, ఇక్కడే ఉంది కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు దీన్ని జయించలేదు, ఇంకా నరకానికి నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? నీ మనసులోనే అగ్నిగుండాలు ఉన్నాయి, అదే నీ నరకం, ప్రత్యక్ష నరకం. ప్రత్యక్ష నరకాన్ని అనుభవించద్దు. భూలోకంలోనే భూతల స్వర్గాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేసుకోవాలి ప్రతి వాడు కూడా. ఎందుకంటే కన్ను మలిపితే మరణం సంభవించవచ్చు. ఏ క్షణాన మనం ఇది దాటేసి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. అలాగని భయపడుతూ ఉండద్దు, హాయిగా ఉండు. మనం ప్రజెంట్ జీవిస్తున్న జీవితంలో మనం హాయిగా ఉండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హాయిగా ఉంచి మనతో ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచగలిగితే స్వర్గం ఇక్కడే ఉంది. నీకు సంతోషం లేదు, నీ చుట్టుపక్కల వాళ్ళకి నరకం చూపిస్తావు నువ్వు, నీకేముంది? నువ్వు కూడా అదే అనుభవిస్తావు. అదే ప్రత్యక్ష నరకాన్ని నువ్వు కూడా అనుభవించాల్సి వస్తావు కదా. కాబట్టి వాటి గురించి ఆలోచించద్దు, దీన్ని సరిగ్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతే. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే చేయండి.